కనిపించట్లేదా? ఇంత పెద్ద బండి కనిపించట్లేదా? మామయ్య గారు, కోడపిల్ల కోడపిల్ల నువ్వా? నీకు పెళ్ళయిందా? అంటే మామయ్య. చిచ్చి, నన్ను అలా పిలవకు. అంకుల్, అలా కూడా పిలవకు. ఒక్కసారి పెళ్ళయ్యుండి మళ్ళీ పెళ్లి చూపుల కోసం మా ఇంటికి వస్తావా? సెకండ్ హ్యాండ్ చేసుకోవడానికి వాడు ఒప్పుకున్నా, సెకండ్ హ్యాండ్ కోడలు నేను మాత్రం ఒప్పుకోను. సెకండ్ హ్యాండ్ అంటే హ్యాండ్ చేసుకోవాల్సి వస్తుంది మామయ్య. మామయ్య, పెళ్ళైంది మీ అబ్బాయితోనే. మా అబ్బాయితోనా? అవును, మార్నింగ్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. సుప్రీం కోర్టులో తీర్పు అయిపోయాక పల్లెటూరులో పంచాయతీ పెట్టినట్టుగా నేను పెళ్లికి ఒప్పేసుకున్నాక కూడా బుద్ధి లేకుండా ఈ రిజిస్టర్ మ్యారేజ్ ఏంటి? కొంపతీసి మనం ఇచ్చిన మ్యాటర్ తెలిసిపోయిందా నాన్న? నోర్మై, వాడికి తెలియపోయినా నువ్వు చెప్పేలా ఉన్నావు. మీరు 5 కోట్లు కట్నం అడిగారంట. నేనా? నేను కేసుడి పైన నా క్లయింట్ కూడా ఇంత బ్యాడ్ చేయలేదు. అయినా నేను కట్నం అడిగానడానికి సాక్ష్యం ఏంటి? ఏ లాయర్, నీ తెలివితేటలు కోర్టులో చూపించు, నా దగ్గర కాదు. నేను సెటిల్మెంట్లే కాదు, మర్డర్లు కూడా చేస్తాను. మీరు మర్డర్లు చేస్తే మేమేమైనా చేతులు కట్టు కూర్చుంటామా? మర్డర్లు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టమా? ఏం చేసినాక మర్డర్ కేసు ఏంది బట్టి? మొన్నటి నుంచి చూస్తాను రా, బడ్డీ బడ్డీ ఏంట్రా, నడ్డి విరగదంతా. కూల్